సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ముఖ్యంగా అభయ్ లేఖ నుంచి మొదలు పెడదామండి వాళ్ళ చర్చ మనం. అసలు అంటే ఈ లెటర్ మీద ఆల్రెడీ కొంతవరకు అయితే మాత్రం ఈ ఫోరెన్సిక్ నిపుణులు అవి మొత్తం అంతా చర్చిస్తున్నారు. చాలా చాలా జరుగుతోంది. ఎలా చూడాలి సార్ ఫస్ట్ ఈ లేఖని? అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖ లేదా అంతకుముందు వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి మరికొన్ని లేఖలు ఇవన్నీ కూడా పోలీసుల సృష్టి అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. ఎందుకు ఈ విధమైనటువంటి పోలీసులు ఎందుకు అంటే అది ప్రపంచం అంతటా అనుసరిస్తున్నటువంటిది, లేదా మన దేశంలో అంతకంటే తెలివి మీరినటువంటి, ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి లేకపోతే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి దేశాల నుంచి నేర్చుకున్నటువంటి టెక్నాలజీ తోటి కన్ఫ్యూజ్ చేయడానికి మావోయిస్ట్ ర్యాంకులు కావచ్చు, లేదా ఇతర సాయుధ నెగ్లైట్ గ్రూప్స్ లో కావచ్చు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి, గందరగోళపరచడానికి ఇలాంటి ఎత్తుగడలు వేయడంలో అనేకంగా ఆరితేరారు మన పోలీసులు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో గతంలో నిజామాబాద్ జిల్లాలో కానివ్వండి, హరిభూషణ్ పేరుతోటి మరొక పేరుతోటి రకరకాల లేఖల్ని సృష్టించి పెద్ద ఎత్తున గందరగోళపరిచినటువంటిది మనం గతంలో కూడా చూసాం. అందువల్ల ఇప్పుడు కూడా అదేనా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇదే సమయంలో మావోయిస్టుల్లో కొంతమందిలో పునరాలోచన వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక కమిటీ 2-3 నెలల క్రితమే, అంటే మే నెలలోనూ బహుశా ఏప్రిల్ నెలలోనూ వాళ్ళు బహిరంగంగా చెప్పారు. మాతో వాళ్ళు మాట్లాడినప్పుడు మేము దీని గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పారు అని చంద్రకుమార్ లాంటి వాళ్ళు ప్రకటించారు, బహిరంగానే ప్రకటించారు. మరి ఏదన్నా ఖచ్చితమైన హామీ వచ్చిందా అంటే ఖచ్చితమైనటువంటి హామీ కాదు, మేము మాట్లాడుతున్నాము, సంప్రదింపులు జరుపుతున్నాము, చర్చలు జరుపుతున్నాము అని చెప్పారు. అంతవరకు ఓకే. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఉన్నంతలో రిలయబుల్ పర్సన్ కనుక ఆయన చెప్పిన దాన్ని అందరూ నమ్మారు. మరి దాని కొనసాగింపుగా ఇప్పుడు ఏమైనా అటువంటి పునరాలోచనలో మావోయిస్టుల్లో ఒక వర్గం కానీ లేకపోతే కొంతమంది కానీ అలాంటిది ఏమంటే చేశారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ ఒకవేళ ఈ లేఖ గనక నిజమైతే ఆహ్వానించదగినటువంటి పరిణామమే. ఎందుకు అంటే అది విఫలమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని విఫలమైనటువంటి ఆచరణతోటి ముందుకు పోతూ విలువైనటువంటి అనేక ప్రాణాలని బలి ఇచ్చినటువంటి ఉద్యమంగా అది మనకి చరిత్రలో రుజువైంది. ఒక భారతదేశంలో లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లోనే కాదు, ఈ విధంగా మావోయిజం పేరుతోటి, మావోయిస్టుల పేరుతోటి ప్రపంచంలో 50-60 ఏళ్ల క్రితం అనేక దేశాల్లో తప్పుదారి పెట్టినటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఒకవేళ పోలీసులు గనక ఈ లేఖను సృష్టించి మావోయిస్ట్ ర్యాంక్స్ లో అనుమానాలను పెంచడానికి అట్లాంటివి కనుక చేసేట్లయితే దానివల్ల అదనంగా వచ్చేటువంటి ప్రయోజనం ఏమి ఉండదు. మీడియాలో 1-2 రోజులు చర్చలు జరుపుకోవడానికి లేదా సంచలనంగా రాయడానికి తప్ప ప్రయోజనం ఉండదు అనేది నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు ఫోరెన్సిక్ అని లేకపోతే ఇంకోటని చెప్తున్నారు కనుక మరి అది అఫీషియల్ గా దాని మీద ఎప్పుడు ప్రకటిస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి. సార్ సార్ అండ్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా చాలా స్టబరన్గా ఉన్నారు ఆపరేషన్ కగార్ విషయంలో. అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు, ఖచ్చితంగా మావోయిస్టుల నిర్మూలనే మా తదుపరి లక్ష్యం అని చెప్తూ ఉన్నారు. అంటే ఆపరేషన్ కగార్ అనేది ఖచ్చితంగా ఈ లెటర్ రావడానికి ఏమైనా కారణమై ఉంటుందని అనుకోవచ్చు అంటారా? అంటే ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల్లో విపరీతమైన భయం ఏమైనా పట్టుకుందంటారా? ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు మావోయిస్టుల అణచివేత అనేటువంటిది ఆపరేషన్ కగార్ తోటి ప్రారంభం కాలేదు, అంతకు ముందే దశాబ్దాల నుంచి. అవును. ఎప్పుడైతే మావోయిస్టుల పేరుతోటి మరొక పేరుతోటి కొంతమంది ఆయుధాలు పట్టి అడవుల్లోకి వెళ్లి దాడులు చేయటం లేకపోతే హత్యలు చేయటం ఇట్లాంటివన్నీ ఎప్పుడు చేశారు,
అప్పటి నుంచి అణచివేత అనేటువంటిది సాగుతూనే ఉంది. దానికి కొనసాగింపుగానే ఆపరేషన్ కగారు తప్ప ఇదేదో కొత్తగా వచ్చినటువంటిది కాదు. అయితే ఆపరేషన్ కగారుకి మరి గతంలో చేసినటువంటి అణచివేతకి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటిది ఎవరికైనా సందేహం కలగవచ్చు. ఇప్పుడు ఆధునికమైనటువంటి ఆ, సాంకేతిక పరిజ్ఞానంతో వీళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడున్నాయి, లేకపోతే వీళ్ళ మీద దాడులు చేయడానికి అవసరమైనటువంటి డ్రోన్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవాళ ప్రపంచం అంతా కూడా యుద్ధం అంటే లేకపోతే ప్రత్యర్థి దేశాల మీద దాడులు అంటే డ్రోన్స్ అనేటువంటివి చాలా చౌకగా అందుబాటులోకి వచ్చినటువంటి ఆయుధం. అటువంటి డ్రోన్స్ లేకపోతే నిఘా కెమెరాలు, రెండోది కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇలాంటివన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి పూర్వ రంగంలో దాడులు జరిగాయి. మిలిటరీని, పారామిలిటరీని ఇచ్చారు. దానికి తోడు అన్నింటికంటే ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ర్యాంక్స్ మావోయిస్టులు కావచ్చు, ఇతర ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ర్యాంక్స్ లో అనేక మందిని పోలీసు ఏజెంట్లని చొప్పించడంలో గడిచినటువంటి 25-30 సంవత్సరాల్లో ముఖ్యంగా పోలీసు యంత్రాంగం బాగా సక్సెస్ అయినట్టుగా కూడా కనిపిస్తాం. అనేకమైనటువంటి ఉదంతాలు, అగ్రనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని పిట్టలాగా కాల్చినట్టు చెప్తున్నారు. అవన్నీ కూడా ఎవరో కొంతమంది అందులో చేరి ద్రోహులుగా మారి ఇచ్చినటువంటి సమాచారం లేకపోతే అంతమంది కేంద్ర నాయకుల్ని ఒకేసారి చనిపోవడం లేకపోతే ఆ విధమైనటువంటి పరిణామం జరగదు. అందుకని ఎవరు ఏమిటి అనేటువంటిది మనం నిర్దిష్టంగా చెప్పలేం, కానీ అనేకమైనటువంటి దుర్మార్గాలకి పాల్పడటంలో ముఖ్యంగా మన పోలీసు యంత్రాంగం ఉన్నది. దాని తీవ్రత కూడా ఖచ్చితంగా మావోయిస్ట్ ర్యాంకుల మీద, ఇతర సాయుధ దళాల మీద కూడా పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎస్ సార్.